ఓకే. యా యా మార్కెట్ రీజన్ ఏంటిదంటే, ఒక నిమిషం. యా మార్కెట్ ఓపెన్ అయింది 9:15 మార్కెట్ ఓపెన్ అయింది. ఓకే. ఇక్కడ నా బయాస్ ఏంటంటే సేల్. అంటే ఎందుకంటే లిక్విడిటీ తీసేసింది. మళ్ళీ జియో పాలిటికల్గా చూసుకుంటే జరుగుతుందో అర్థం అవ్వట్లేదు. వార్ సిచ్యువేషన్ ఉంది, టారిఫ్ మన సిచ్యువేషన్ ఉంది, ఇలా మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. సో డెఫినెట్గా మార్కెట్ అనేది కరెక్షన్ కావాలి. మళ్ళీ ఎందుకంటే ఈ మూమెంట్ చూసుకుంటే మనం లాంగ్ టైం ఫ్రేమ్లో చూసుకుంటే మార్కెట్ అనేది టాప్ ఇవ్వాలి. ఓకేనా? ఇక్కడ నుంచి మార్కెట్ కరెక్షన్ ఇవ్వాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూ అది. ఎందుకంటే మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి మార్కెట్ కరెక్ట్ కానీకి. ఎందుకు? ఫస్ట్ ఏంటంటే టారిఫ్స్, వార్, మళ్ళీ ఇండియా ట్రేడ్ డీల్స్, మళ్ళీ దాంతోపాటు మన ఎకానమీ రిజల్ట్స్ అనేది చాలా లో వచ్చింది. ఓకే. ఇప్పుడు ఈ కాన్ఫ్లిక్ట్స్తో మన సెటప్ని మ్యాచ్ చేసి చూద్దాం, ట్రేడ్ అవుతారో లేదో చూద్దాం. ఇప్పుడు 4 మినిట్స్లో అయితే ఆబ్వియస్లీ బేరిష్ ఉంది మార్కెట్. ఇక్కడ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయిపోయింది. లాంగర్ టైం ఫ్రేమ్లో బియరిష్ ఉంది, మూడ్ ట్రెండ్ అనేది బియరిష్ ఉంది. ఓకే. మనం 3 మినిట్స్కి వచ్చేసి లిక్విడిటీ. ఒక నిమిషం. ఇది లిక్విడిటీ. ఎందుకు? జస్ట్ ఏ మినిట్. మార్కెట్ 1 టైం టచ్ అయింది, 2 టైం టచ్ అయింది, 3 టైం టచ్ అయింది. ఇక్కడ రీటైల్స్ ఏం చేస్తారు? ఆబ్వియస్లీ ఇక్కడ ఒక బాక్స్ తీసుకొని దీన్ని సపోర్ట్గా వాళ్ళు చూస్తారు. ఓకే. వాయిస్ క్లారిటీ ఉందా? మెసేజ్ పెట్టలేకుంటే హాయ్ అంటే ఓకే అని. ఓకే. మార్కెట్ అనేది ఇక్కడ రీటైలర్స్ వాళ్ళు ఏం చూస్తారు? ఖచ్చితంగా మార్కెట్ క్రాష్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశారు. ఓకే, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్టే. కాకుండా మార్కెట్ అలా రన్ అవ్వదు కదా. ఫస్ట్ రీటైలర్ని స్ట్రాప్ చేసిన తర్వాత ఇన్స్టిట్యూషన్ మూవ్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే అక్యుమిలేషన్. ఓకే, ఇది అక్యుమిలేషన్, ఇది మ్యానిపులేషన్. ఇప్పుడు నెక్స్ట్ ఏం పెండింగ్ ఉంది? డిస్ట్రిబ్యూషన్ పెండింగ్ ఉంది. సో మనకు తెలుసు నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ కావాలి. మనం ఇప్పుడు పార్టిసిపేట్ ఎలా చేయాలి? డిస్ట్రిబ్యూషన్లో పార్టిసిపేట్ చేయాలి. సో మన ట్రెండ్ ఇప్పుడు ఇందాక మనము జియో పాలిటిక్స్ కల్లా థియరిటికల్గా చూసుకున్నాం, ఫండమెంటల్గా చూసుకున్నాం. ఇప్పుడు యాజ్ ఏ టెక్నికల్గా మన ట్రేడర్ కాబట్టి టెక్నికల్గా ఎలా ట్రేడ్ చేయాలో చూడాలి. మనకు ఆల్రెడీ కన్ఫర్మేషన్ వచ్చింది. నెక్స్ట్ వచ్చే మూమెంట్ డిస్ట్రిబ్యూషన్ మూమెంట్. సో మన డిస్ట్రిబ్యూషన్ మూమెంట్ని క్యాప్చర్ చేయాలి. ఇక్కడ ట్యాప్ అయిపోయారు ఎవరు? ఇక్కడ బయర్స్ ఇక్కడ సేల్ చేశారు. ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, బావులు ఉంటారు ఎవరు? బ్రేక్అవుట్. ఏమైంది? బ్రేక్అవుట్ దగ్గర బై చేశారు. ఏమైంది? స్టాప్ లాస్ కూడా ఇచ్చేసింది వాళ్ళది. ఓకేనా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇండియన్ మార్కెట్ ట్రేడ్ చేసేటప్పుడు గ్యాప్ అప్ గ్యాప్ డౌన్స్ ఉంటాయి కాబట్టి అందులో మనం కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే మనం నో గ్యాప్ క్యాండిలింగ్ ఇండికేటర్స్ టైప్ చేస్తే వచ్చేస్తుంది. ఓకే, ఇండికేటర్ ఆన్ చేసేసిన. ఇప్పుడు నాకు అవసరం, ఎందుకంటే నాకు అలవాటు అయిపోయింది కాబట్టి. ఓకే, మీకు యాజ్ ఈ సెటప్స్ అప్లై చేయాలంటే మీకు ఖచ్చితంగా ఇది కావాలి. ఓకే, ఏమైంది? స్టాప్ లాస్ ఇచ్చేసింది. ఇక్కడ 2 విధాలుగా రీటైలర్స్ ట్రాప్ అయ్యారు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏమైంది? లిక్విడిటీ. మన ఎంట్రీ ఎప్పుడు ఏం చెప్పాను మీకు? లిక్విడిటీ స్వీప్ అయిన తర్వాతనే మన ట్రేడ్స్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఓకే, అలా లిక్విడిటీ స్వీప్ అయిపోయింది. ఇక్కడ దిస్ ఈజ్ ద లిక్విడిటీ స్వీప్. అందరు కిక్ అవుట్ అయిపోయినారా రీటైలర్స్? ఎస్. మనం ఇప్పుడు ఈ లెవెల్ ఏమవుతుందంటే బ్రేకర్ బ్లాక్గా కన్వర్ట్ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ చాలామంది ట్రాప్ అయ్యారు.
బ్రేకర్ బ్లాక్గా కన్వర్ట్ అయిపోయింది. ఓకే, లెట్స్ సీ మన ట్రేడ్ ఇక్కడ ఏమైనా వస్తుందా లేదా అని. ఇక్కడ కూడా ఏమైంది, సేమ్. అందుకే చెప్తాను మీకు, సపోర్ట్ రెసిస్టెన్స్ ఇప్పుడు పనిచేయట్లేదు, అందులో మీరు ట్రేడ్ చేయకండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ లైవ్ ఎగ్జాంపుల్ మేము కూడా ఉన్నది. ఏం చేస్తారు, ఇక్కడ 3 రకాల రీటైలర్స్ ఫెయిల్ అయిపోయారు. రెసిస్టెన్స్ దగ్గర సేల్ చేసిన వాళ్ళు ట్రాప్ అయ్యారు. నెక్స్ట్ బ్రేక్అవుట్ దగ్గర ట్రాప్ చేసిన వాళ్ళు ఏమయ్యారు, ట్రాప్ అయిపోయారు. నెక్స్ట్ ఇంకో కొంతమంది ఉంటారు, ఆల్టా ఏజెంట్స్ అనుకుంటారు. వాళ్ళు ఏమైంది, రీటెస్ట్ మీద ట్రేడ్ తీసుకుందాం అనుకుంటారు, రీటెస్ట్ మీద ట్రేడ్ కొట్టారు. ఏమైంది, ఎండ్ ఆఫ్ ద డే అకౌంట్ బ్లో అయిపోయింది. ఎందుకంటే వాళ్ళకు లాజిక్స్ తెలియదు, వాళ్ళు గుడ్డిగా సపోర్ట్ రెసిస్ట్ మీద ట్రేడ్ చేస్తారు. ఎప్పుడన్నా లాజిక్తోనే ట్రేడ్ చేయాలి. సైకాలజీ ఇంపార్టెంట్, స్ట్రాటజీ సెటప్ ఇంపార్టెంట్ కాదు. సో ఇక్కడ మనకి 2 లిక్విడిటీ తీసేసింది, రైట్. ఇప్పుడు మనకు కాన్ఫిడెన్స్ వచ్చింది, రైట్. ఇక్కడ ఏముంది, దిస్ ఈజ్ ద బ్రేకర్ బ్లాక్. మనం ఎక్స్టెండ్ చేసుకుందాం. ఓకే, మార్కెట్ ఓపెన్ అయింది. లెట్స్ సీ. యా, మీకేమని చెప్పాను, ఈ గ్యాప్ అనేది షుడ్ బి ఫిల్డ్. ఏమైంది, మార్కెట్ ఏం చేస్తుంది, ఫిల్ చేసి. ఓకే, ఫిల్ అయిందా. ఓకే, సెకండ్ కాన్ఫ్లిక్ట్ అప్ ట్రెండ్ ఆల్రెడీ కవర్ చేసేసింది. నెక్స్ట్ మన సెటప్ ఇంకా రాలేదు, వీ విల్ సీ, వెయిట్ ఫర్ సెటప్. యా, ఇక్కడ ఏమైంది, ఇక్కడ చూసుకుంటే మొత్తం ఫిల్ చేసేసింది. ఇప్పుడు మనకి ఈ లెవెల్ ఏమైందంటే బ్రేక్ ఆఫ్, ఇది స్ట్రాంగ్ లో కింద చేంజ్ అయింది. ఓకే, ఎందుకు స్ట్రాంగ్ లో కింద చేంజ్ అయింది, మన స్ట్రాంగ్లో ఎప్పుడు అవుతుంది అంటే, ఎప్పుడైతే పలానా లిక్విడిటీ స్వీప్ అయ్యి క్లోజింగ్ వేరే సైడ్ ఇస్తుందో అప్పుడు లిక్విడిటీ స్ట్రాంగ్లో ఫామ్ అయింది. ఓకే, స్ట్రాంగ్లో ఫామ్ అయిపోయింది. ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇక్కడ ఒక ఎఫ్ఈజీ చూసుకొని అన్మిటిగేటెడ్ క్యాండిల్ చెక్ చేయాలి. ఇక్కడ ఎఫ్ఈజీ క్యాండిల్ విత్ అన్మిటిగేటెడ్ క్యాండిల్, డన్. ఇక్కడ ఇప్పుడు మార్కెట్ ఇక్కడికి వస్తే దిస్ ఈజ్ అవర్ డీప్ ఫైనల్ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎఫ్ఈజీ ప్లస్ ఓబీ ఉన్నది ఇక్కడ. నో ఎఫ్ఈజీ ఓబీ కాదు, ఎఫ్ఈజీ ప్లస్ యూఎంసీ ఉంది. ఓకే, లెట్స్ సి. మన ఈ జోన్కి వస్తే ఈ జోన్లో ట్రేడ్ తీసుకోవాలి. ఓకే, లెట్స్ సి. లైట్ వచ్చింది. ఇక్కడ ఏముంది, ఇండ్యూస్మెంట్ ఉంది. మీకు ఏం చెప్పాను, ఇండ్యూస్మెంట్ లేకుంటే ట్రేడ్ చేయము. ఇండ్యూస్మెంట్ ఉంది, ఇక్కడ ట్రాప్ అయ్యారు. లెట్స్ ఇక్కడ ఏం చేస్తాము, ఆర్డర్ బ్లాక్ దగ్గర ఎఫ్ఈజీ దగ్గర సేల్ కొట్టేసి లెట్స్ సి. ఇక్కడ స్వింగ్ అయ్యి విత్ కొద్దిగా రూమ్ స్పేస్ ఇవ్వాలి. స్టాప్ లాస్కి ఎప్పుడైనా కొద్దిగా స్పేస్ ఇవ్వాలి, రూమ్ ఇవ్వాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి పెండింగ్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ పెండింగ్ ఆర్డర్స్ కూడా అక్కడ ఉంటాయి. సో మన నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి మనం 4 అవర్స్కి వెళ్తే మీకు ఏమని చెప్పాను, ఇక్కడ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయింది. రివర్సల్ ఎక్కడి నుంచి రావాలి, ఇక్కడ నుంచి రావాలి. ఓకే, దిస్ ఈజ్ ద లెవెల్. ఇక్కడ ఏమున్నది, ఇక్కడ మీరు ఒక జూమింగ్ చేసుకుంటే ఎఫ్ఈజీ ప్లస్ అన్మిటిగేటెడ్ క్యాండిల్ ఉంది. ఓకే, దిస్ ఈజ్ అవర్ బయింగ్ జోన్. ఓకేనా, నీకు చెప్పాను ఇందులో 2 ట్రేడ్స్ చేశాను, ఇక్కడ నేను బై చేశాను, అది కూడా చెప్తాను. కాన్ఫ్లిక్ట్స్ ఏందో నేను చెప్తాను. ఓకే, దిస్ ఈజ్ అవర్ ప్రాఫిట్ బుకింగ్ జోన్. ఓకే, 3 minutesకి వచ్చేసాము. లెట్స్ సీ ఏమైందో చూద్దాం. నేను ఇప్పుడు మీరు అనవచ్చు, మీరు ప్రతిసారి ఇంత పెద్ద టార్గెట్స్ తీసుకుంటారా అంటే లేదు, 1:3 తీసుకుని వెళ్ళిపోతా. ఎస్పెషల్లీ ఈరోజు నేను 1:10 క్యాప్చర్ చేయడానికి కారణం ఏంటంటే ఈవెంట్, స్టాక్ మార్కెట్లో ఈవెంట్ ఉంది, బడ్జెట్ బిగ్ ఈవెంట్ ఇన్ ఇండియన్ స్టాక్ మార్కెట్. ఓకే, ఇక్కడ ఏం చేశాను, వచ్చింది ట్రేడ్ వచ్చింది. లెట్స్ సీ, ట్రేడ్ యాక్టివేట్ అయింది. ఏమైంది, షార్ప్ మూవ్. ఇది టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఇచ్చాను మీకు, షార్ప్ మూవ్ ఇది. ఓకేనా, షార్ప్ మూవ్ వచ్చేసింది.
ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని డన్. ఈ ట్రేడ్ అయిపోయింది. వీఆర్ అప్రాక్సిమేట్లీ మా ఆర్ఓ ఎంత జనరేట్ అయిందంటే, మేము అవుట్ ఆఫ్ ద మనీ తీసుకుంటే డీప్ ఇన్ ద మనీకి వెళ్ళిపోయింది, అంటే చాలా డీప్ ఇన్ ద మనీకి వెళ్ళిపోయింది ఆప్షన్ పుట్. సో ఎగ్జిట్ కొట్టేసాము, అయిపోయింది. లెట్స్ సీ నెక్స్ట్. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాను మీకు, ఇక్కడ బై సెటప్ అవుతుందని చెప్పాను. ఓకే, లెట్స్ సీ. చూడండి, మళ్ళీ ఇక్కడ ఇంకో విషయం వచ్చింది. ఏంటిది? దీన్ని ఏమంటాం? లిక్విడిటీ వాయిడ్. మీకు ఏమి చెప్పాను? చాలాసార్లు చెప్పాను. లిక్విడిటీ వాయిడ్ వచ్చిందంటే ఖచ్చితంగా ఇట్ మస్ట్ షుడ్ బి ఫిల్డ్. ఖచ్చితంగా ఫిల్ అవుతుంది. అది ఎట్లా కానీ ఫిల్ అవుతుంది. మనం మళ్ళీ ఈ ఫిల్ కావాలి. మనం తెలుసు మనం పైకి వెళ్తుంది అని, కానీ ఇక్కడ చేయలేం కదా, ఎక్కడ పడితే అక్కడ చేయలేం కదా. మనకంటే ఒక జోన్ రావాలి. ఇక్కడ ఏమైంది? దిస్ ఈజ్ అవర్ బయింగ్ జోన్. ఎందుకు? హయ్యర్ టైం ఫ్రేమ్లో బయింగ్ జోన్ ఉంది. ఓకే, ఆల్రెడీ ట్యాప్ అయింది. ఇక్కడ వచ్చేస్తే మనకి ట్యాప్ అయిందా? ట్యాప్ అవ్వగానే స్టాప్ లాస్ ఇంత పెడతామా? లేదు, ఎందుకంటే 300 పాయింట్స్ వస్తున్నది. సో ఎందుకంటే ఈ క్యాండిల్ కింద చాలా లిక్విడిటీ ఉంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. మూమెంట్ ఎట్లా వచ్చింది? సో ఇక్కడ కూడా లిక్విడిటీ ఉంది. మేబీ మనం ఇక్కడ 2 ట్రేడ్స్ యాక్టివేట్ అయ్యాయి. స్ప్రెడ్ ఎంట్రీస్, ఇక్కడ ఒక ట్రేడ్ యాక్టివేట్ అయింది, ఇక్కడ నుంచి కూడా ఇంకో ట్రేడ్ యాక్టివేట్ అయింది. లెట్స్ సీ. ఓకే, మార్కెట్ క్లోజింగ్ టైంలో మీకు ఈ వాయిడ్ ఫిల్ కావాలి. ఏం చేసాం? ఆ ట్రేడ్ యాక్టివేట్ అయింది, మార్కెట్ ఓపెన్ అయింది. లెట్స్ సీ. ఆబ్వియస్లీ గుర్తుపెట్టుకోండి, మూమెంట్ వచ్చిన 1 డే నెక్స్ట్ డే మార్కెట్లో మూమెంటం ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ మూమెంటం లిక్విడిటీ అనేది ఈ ట్రేడ్లోనే వచ్చేసింది. సో మీకు ఏమని చెప్పాను? ఇది క్యారీ ఫార్వర్డ్ ట్రేడ్. హోల్డ్ చేయాలి. ఎక్కడి వరకు? మన టార్గెట్ ఎంత వస్తుందో హోల్డ్ చేయాలి. ఇది మనం చెప్పాను కదా, లిక్విడిటీ వాయిడ్ ఫిల్ కావాలని. లెట్స్ సీ, చూద్దాం. లెట్స్ సీ ఏమవుతుందో. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇండియన్ మార్కెట్లో ట్రేడ్ చేసేటప్పుడు సైకలాజిగా థింక్ చేయాలి. బై సపోర్ట్ రేస్ దగ్గర చూస్తే, ఎందుకంటే అందులో టీటా డికే అనేది ఒకటి ఉంటుంది. దట్స్ ద ఎనిమీ ఆఫ్ ద రిటైల్ ట్రేడర్స్. చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఓకే, మార్కెట్ క్లోజ్ అయింది. కారణంతో జస్ట్ 30 to 20% అప్లో నడిచాము, హోల్డ్ చేసాము. ఎందుకంటే వీ నీడ్ క్యాప్చర్ దిస్ ట్రేడ్. నెక్స్ట్ డే ఏమేమి చూద్దాం. బూమ్, గ్యాప్ అప్. ఎక్కడ? ఇంత పెద్ద బిగ్ క్యాండిల్ చూసారా? మేము ఎక్కడ ఎగ్జిట్ చేసామంటే చూపిస్తామని. యాక్చువల్గా టార్గెట్ ఇది, కానీ మనం ఇక్కడ మార్కెట్ గ్యాప్ ఓపెన్ అయింది, ఇక్కడ ఎగ్జిట్ చేయరాదు. సో మేము ఇక్కడ ఎగ్జిట్ చేసాం. 1:8 దగ్గర ఎగ్జిట్ చేసాం. ప్రతి ఒక్కటి తెలిసి ఉండాలి. గుడ్డిగా ట్రేడ్ చేస్తే ఈ ప్రాసెస్లో రీటైలర్స్ ఈవెంట్స్ రోజు మనీ సంపాదించడం అనుకొని వచ్చిన వాళ్ళు చాలామంది అలా మనీ బ్లో చేసుకున్నారు. బట్ మనం ఎందుకు సంపాదించాము? మనమేమో సైంటిస్ట్లము, మనం ఆస్ట్రాలజీ కాదు కదా. మనం ఇక్కడ అప్లై చేసిందంటే థియరికల్ పార్ట్ ప్లస్ మన టెక్నికల్స్. ఏమవుతుంది మార్కెట్ బయట ఏమవుతుంది, గ్లోబల్గా ఏమవుతుంది, అవన్నీ కాన్ఫ్లెక్స్తో మనం ట్రేడ్ తీసుకున్నాము. ఓకే, ఏమైంది? ఇక్కడ 1:10, ఇక్కడ 1:8, 18% ఇండియన్ మార్కెట్లో అంటే ఈజ్ ఏ హ్యూజ్ అమౌంట్. ఎలా అంటే మీరు 20,000 పెట్టి మీరు తీసుకుంటే అప్రాక్సిమేట్లీ 2 lakhs చేంజ్ వరకు అయింది ప్రాఫిట్.
దట్స్ ద పవర్ ఆఫ్ లిక్విడిటీ. ఈ మార్కెట్ అని కాదు, ఏ మార్కెట్లో అయినా అప్లై అవుతుంది. సో ఇప్పటి నుంచి అన్నా మీరు సపోర్ట్ డెసిషన్ వెనక పడకుండా లాజిక్స్ వెనకాల, లిక్విడిటీ వెనకాల పడండి. మీకు సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. మీరు ఇన్ని రోజులు ట్రై చేసిన కదా, సపోర్ట్ రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్ అనుకుంటా, ఇండికేటర్స్ అనుకుంటా. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? ఎండ్ ఆఫ్ ద డే మీరు లాస్లోనే ఉన్నారు. ఎందుకు? అవి ట్రాప్ చేయడానికి యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఒకప్పుడు నడిచింది, ఇప్పుడు అంత నడుస్తలేదు. సో ఇప్పటికైనా ఈ ఎగ్జాంపుల్ చూసన్నా మీరు అది బంద్ చేసేయండి. అవిటిని ట్రాప్స్ని ఎలా ట్రేడ్ చేయాలో మీరు కనుక్కోండి, అనలైజ్ చేయండి, ట్రేడ్ చూడండి, వీడియో చూడండి. మీరు ఏం చేస్తారో తెలియదు, కానీ లిక్విడిటీ అనేది మొత్తం నేర్చుకోవాలి. దాని ద్వారా మార్కెట్లో సర్వే అవుతారు. ఇది ఇండియన్ మార్కెట్ ట్రేడ్స్ అయిపోయింది, ఇక్కడ నుంచి డన్. ఓకే, లెట్స్ సీ నెక్స్ట్ బీటీసీలోకి వెళ్దాం. బీటీసీ ఒక నిమిషం. హలో ప్రీతం, ఉన్నావా? హలో, హలో. ఓకే, నెక్స్ట్ బీటీసీలో చూద్దాం. ఇప్పుడు బీటీసీ ఇప్పుడు అందరు క్రాష్ అవుతున్నాయని చూసారు. ఓకేనా, బీటీసీలో క్రాష్ అవుతుందని. ఓకే, దిస్ ఈజ్ నాట్, ఇది ఎలా అంటే ఇది కరెక్షన్. ఇప్పుడు 1 వీక్లోకి వెళ్తే ఇక్కడ ఏమైంది? బీరిష్ ట్రెండ్ ఉంది. ఎక్కడి నుంచి రివర్సల్ రావచ్చు? ఆల్రెడీ ఈ ట్రేడ్ కూడా టెలిగ్రామ్లో చెప్పాను, మా క్లాసెస్లో చెప్పాను. దిస్ ఈజ్ ఫ్రమ్ మార్చ్ 11, 2024 నుంచి నవంబర్ 4, 2024 వరకు ఈ జోన్ అనేది మార్కెట్ కిందనే ఉంచింది. ఓకే, ఈ జోన్కి హైలీ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఏమైంది? మార్కెట్ వెళ్ళింది, మళ్ళీ రీటేస్ట్ చేయడానికి వస్తుంది. ఇక్కడ ఏముంది? లిక్విడిటీ ఉంది. ఎన్ని రోజుల లిక్విడిటీ ఇది? అప్రాక్సిమేట్లీ 1 year లిక్విడిటీ ఉంది. ఇప్పుడు ఇక్కడికి వస్తే ఏమవుతుంది? డబుల్ బాటమ్ అవుతుంది. ఓకే, డబుల్ బాటమ్ అవుతే ఏమవుతుంది? రీటైలర్స్ ఇక్కడ ఆల్రెడీ ఈ డబుల్ బాటమ్ దగ్గర రీటైలర్స్ బై చేశారు. ఏమైంది? స్టాప్ లాస్ ఇక్కడ పెట్టారు. ఏమైంది? స్టాప్ లాస్. అందుకే చెప్తాను, చార్ట్ ప్యాటర్న్స్ ఇవన్నీ వాడొద్దు, ఇవన్నీ స్కామ్. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ జోన్స్ అని చెప్పాను, బయింగ్, ఇది మన బయింగ్ జోన్ అని చెప్పాను. ఓకే, లెట్స్ సీ. యాక్చువల్లీ మన ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లాంగ్ టైం ఫ్రేమ్ ట్రేడ్స్ అనేది మీ వెల్త్ని క్రియేట్ చేస్తుంది. అంటే మీ వెల్త్ని క్రియేట్ చేసుకునే టైం ఇది. ఇప్పుడు ఇటువంటి క్రాష్ ఎట్లా వచ్చిందంటే, ఇటువంటి ట్రేడ్స్ మీకు ఇయర్లో 1 time వస్తుంది, లేకుంటే 2 yearsలో 1 time వస్తుంది. కానీ ఈ ట్రేడ్స్ మీరు క్యాప్చర్ చేసుకుంటే మీ వెల్త్లో 90% వెల్త్ దీంతోనే జనరేట్ అవుతుంది. ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ ట్రేడ్ చూపిస్తాను మీకు. ఈ ట్రేడ్ తీసుకున్నారనుకో, మీరు అప్ టు 1 lakh వరకు హోల్డ్ చేయాలి. ఆబ్వియస్లీ ఇంత కెపాసిటీ ఉంది ఈ ట్రేడ్లో. దట్ ఈస్ ద స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషనల్ బయింగ్ జోన్. అది ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. ఇలాంటివి మీరు 2 ట్రేడ్స్ చేస్తే ఈ ఇయర్లో సరిపోదా మీకు? ఆబ్వియస్లీ సరిపోతుంది వెల్త్ క్రియేట్ చేసుకోనీకి. లెట్స్ సీ ఏమైందంటే, ఇక్కడికి వచ్చింది మార్కెట్, లిక్విడిటీ స్వైప్ చేసింది. 1 dayకి వెళ్ళి చూస్తే ఇక్కడ కింద చూస్తే ఇక్కడ మనకు బయింగ్ జోన్ కావాలి.
ఎక్కడి నుంచి బై చేస్తామని. ఇక్కడ ఇక్కడ అన్ని అన్మిటిగేటెడ్ క్యాండిల్సే ఉన్నాయి అని ఇక్కడ ఒక ఎఫ్ఈజీ ఉంది. ఎఫ్ఈజీ ప్లస్ అన్మిటిగేటెడ్ క్యాండిల్, ఇవన్నీ మిటిగేటెడ్ క్యాండిల్స్ ఏమైంది వాళ్ళకు. కానీ ఎగ్జాక్ట్గా మనం ఇక్కడ బై చేసాం, ఏమవుతుంది మార్కెట్ వెళ్తుంది. అఫ్ కోర్స్ ఎలా వెళ్తుంది, ఇలా వెళ్ళొచ్చు. ఎలా చెప్తా, ఇక్కడ నుంచి ఇలా ఇలా వెళ్ళి ఇలా వచ్చేసి ఇలా ఇలా అది వెళ్ళిపోతుంది, ఇట్లానే వెళ్ళిపోతుంది. ఎప్పుడైనా మార్కెట్ జిగ్జాగ్లోనే వెళ్తుంది. 64,000 సంథింగ్ 67,000 అట్లా అక్కడ బై చేసుకొని మీకు కావాలంటే ఏముంది 0.01 పెట్టుకొని హోల్డ్ చేయండి. అంటిల్ మీకు ఎంత కెపాసిటీ, ఎంత దమ్ము ఉందో అంతవరకు హోల్డ్ చేయండి ట్రేడ్ని. నెక్స్ట్ ఇంకేమైనా ట్రేడ్స్ ఈ వీక్లో ట్రేడ్స్ ఏమైనా, ఈ ట్రేడ్స్లో వీక్ అసలు మార్కెట్ మూమెంటమే లేదు. ఈ ట్రేడ్స్ లెట్స్ సీ ఏమైనా ట్రేడ్. నో ట్రేడ్స్, అంతే ఇవే ట్రేడ్స్ ఉండే ఈ వీక్లో. నాకు తెలిసి ఈ దిస్ వీక్ విల్ బి బెస్ట్. ఎందుకంటే ఈ వీక్లో చాలా ట్రేడ్స్ ఉంటాయి. మీకు ఎందుకు ఇప్పుడే చెప్పాను, నేను రీల్లో పోస్ట్ చేశాను చేయలేదు తెలియదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, విక్స్ ఉన్న క్యాండిల్ దగ్గర లిక్విడిటీ అనేది ఉంటుంది. ట్రేడ్ చేయడంలో తెలుసు నాకు. ఇప్పుడు ఇక్కడ ఏం చేసిండు చాలామంది, కాన్సెప్ట్ అపోజిట్గా మీరు ట్రేడ్ చేస్తేనే మార్కెట్లో సక్సెస్ఫుల్ అవుతారు. లేదా ఓకే ఇప్పుడు మీ మార్కెట్ కండిషన్స్ బట్టి మీరు సర్వే అవుతారు కావచ్చు, కానీ మళ్ళీ కొన్ని 1 month 2 months 3 months తర్వాత మీరు సస్టైన్ కాలేరు. మీరు రాసుకొని పెట్టుకొని మళ్ళీ నా దగ్గరికి వచ్చి ఇదే చెప్తారు ఓకే అని. యా ఓకే రైట్.